హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. మన హోమ్ టూర్ వీడియోకి అయితే ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంచి కామెంట్స్ వచ్చాయి, కానీ అన్ని కామెంట్స్కి నేనైతే రిప్లై ఇవ్వలేకపోయాను. కొన్ని కామెంట్స్కే ఇచ్చాను అనమాట. ఈరోజు అయితే మన హోమ్ టూర్లో వచ్చిన హోమ్ టూర్ వీడియోకి వచ్చిన కామెంట్స్ మొత్తం రిప్లై ఇద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. మేజర్గా వచ్చిన కామెంట్ ఏంటంటే, మీ ఇల్లు చాలా బాగుంది అనేసి నాకు చాలా సంతోషం అనిపించింది. మా ఇంటిని అలా పొగుడుతుంటే ఓకేనా. ఇప్పుడైతే కామెంట్స్, మేజర్గా వచ్చిన కామెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు చదివి వినిపిస్తాను. దానికి ఓకే, కామెంట్స్లో ఇది ఒకరు పెట్టారనమాట. వాళ్ళ పేరు కూడా ఏం అర్థం కావట్లేదు, ఈమెయిల్లో ఉంది. వామ్మో, ఇల్లంతా క్లీన్ చేయాలంటే నడ్డి విరిగిపోతుంది దేవుడో, అసలు ఇంత ఇంటిని ఎవరు క్లీన్ చేస్తున్నారో ముందు ఒకసారి చెప్పండి అని అన్నారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇంతవరకు చాలా రోజుల క్రితం నుంచి ఒక 1 year నుంచి పని వాళ్ళు రావట్లేదు, కొంచెం తగ్గారనమాట. ఇంతకుముందు 2-3 members పని వాళ్ళు అయితే కంపల్సరీ ఉండేవాళ్ళు. మా ఇంట్లోనే ఉండి మా ఇంటి దగ్గరే పడుకొని ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అందరూ మేము కూడా నుంచి కడగా వెళ్ళిపోయాం కదా. కడగా వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలామంది మా ఆయన వాళ్ళ అబ్బా జేజే ఉండేంత వరకు అందరూ వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే రావట్లేదు. ఇంకా ఇప్పుడు ఎలాగైనా మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు మాత్రమే 2-3 కదా ఉంటున్నారు. వాళ్ళ కోసం ఎక్కువ అవసరం పడదు అని చెప్పేసి ఇంకా పని వాళ్ళు అయితే రారు. మా అత్తయ్యే ఏదైనా వీక్లీ వన్స్ కానీ అలా పిలుచుకొని క్లీన్ చేయించుకుంటారనమాట ఇల్లు. ఇంకా మిగతా టైమ్స్లో మా అత్తయ్యే నిదానంగా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఈ కామెంట్ అయితే అదనమాట. నడ్డేం విరగదండి. మనం డైలీ పల్లెల్లో వాళ్ళం కదా, పని చేసుకుంటూ ఉంటే కొంచెం చేసుకుంటుంటే ఏమనిపించదు, బాగా హాయిగా చేసేసుకోవచ్చు పని. ఇలాంటి పాతకాలం విషయాలు తెలుసుకుంటుంటే ఆనందం వేరే అంటుంది లతా గారంట తను. అవునండి, చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ అవే మన ఆస్తులు అనమాట. పాతకాలంవి చెప్పుకోవడానికి ఎంత ప్రౌడ్గా ఉంటాయంటే అంత ప్రౌడ్గా ఉంటుంది. ఇంకా ఏం పెట్టారంటే, మేజర్ కామెంట్ అంటే ఒకటి పెట్టారండి, అనమాట అని అంటున్నారు అక్క ఏంటి అనేసి. ఎందుకో నాకు అట్లా ఫ్లోలో వచ్చేస్తుంది అనమాట. అది నేను ఎంత మార్చుకుందామని ట్రై చేసినా కానీ మార్చుకోలేకపోతున్నాను. కానీ ట్రై చేస్తాను ఇప్పటి నుంచి మాట్లాడకుండా, అలా అనమాట అనుకోకుండా చేస్తాను. ఓకే, ఇంకా హౌస్ క్లీన్గా లేదు అని కూడా పెట్టారు. హౌస్ క్లీన్ అంటే నేను సడన్గా అప్పుడు వీడియో అనుకునేసి తీసాను అనమాట హోమ్ టూరు. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఆ హౌస్ని ఏముందిలే పల్లెల్లో మామూలే కదా, ఎవరు ఏమనుకుంటారో అనుకునేసి నేను అలానే తీసాను అనమాట. అందులో బట్టలన్నీ ఇంట్లో ఆరేసామంటే అప్పుడు వర్షాలు ఎక్కువ పడుతూ ఉండే అనమాట. బయట వర్షం తడుస్తాయని చెప్పేసి లోపల ఆరేశారు. అంతేనండి, పల్లెటూర్లలో మామూలే కదా, ఇంకా అంతకంటే క్లీన్గా అంటే ఇంకా కష్టమే. మీరే అంటున్నారు కదా చాలామంది కామెంట్స్లో, అంత ఇంటిని క్లీన్ చేసుకొని మరసంగా పెట్టుకోవాలంటే నడ్డి విరిగిపోతుంది అని చెప్పేసి అలా అనమాట. ఓకే, ఇంకా చాలామంది మీకు చాలా బాగుంది, మా పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అని అంటున్నారు. అంటే ఒక ఆవిడ పెట్టారు, మా తమ్ముడు చనిపోయాక మా ఇంట్లో మా తమ్ముడు గుర్తొస్తున్నాడు అని చెప్పేసి మేము ఇంకా అది పాత మిద్దెని క్లోజ్ చేసేసి కొత్త మిద్దెని స్టార్ట్ చేసాం. అది ఓల్డ్ హౌస్ అని చెప్పేసి ఇంకా వాళ్ళ తమ్ముడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఆ ఇల్లు పడగొట్టి కొత్తగా వేరే కట్టుకున్నారంట. మా తమ్ముడు చాలా గుర్తొస్తున్నాడు అక్క, మీ ఇల్లు చూస్తుంటే మాకైతే మా ఇల్లు మా తమ్ముడు అని చెప్పేసి చాలా షేర్ చేసుకున్నారు కామెంట్ రూపంలోనే. చాలా సారీ అండి, మీ తమ్ముడు ఎక్కడున్నా మంచిగా మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. మీరు పదే తన్ని గుర్తు చేసుకొని బాధపడకండి. అంతే, ఆ టైం వచ్చినప్పుడు అలా భగవంతుడు అలా పెడుతూ ఉంటాడనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఓకేనా, మీరు మా ఇల్లు చూసి హ్యాపీగా ఫీల్ అయినందుకు థ్యాంక్స్ అండి. ఒక కామెంట్ అయితే పెట్టారు, అదేంటో అసలు నా వీడియోకి రిలేటెడ్గానే లేదనమాట. అదైతే ఏం అర్థం కాలే నాకు. వాళ్ళు ఏదో జాతులు కులాలు అని పెట్టారనమాట. అదైతే నేను డిలీట్ చేసేసాను, హైడ్ చేశాను. ఎందుకు అలాంటి కామెంట్ అని చెప్పేసి. అది ఏమో వీడియో చూసి పెట్టారో లేదో తెలియదు. మళ్ళా చాలామంది మీ ఊరు ఏది అని కూడా అడుగుతున్నారనమాట. మా ఊరు శనగలగూడూరు అనమాట. అంటే తాడిపత్రి నుంచి మాకు ఒక 9-10 kilometers దూరంలో ఉందన్నమాట. ఎల్లనూరుకి పోయే రూట్లో ఉంటుంది మా ఊరు. చాలామంది మీ ఊరు ఏది అని అడుగుతున్నారు. తాడిపత్రి దగ్గర అనమాట మా ఊరు.
ఓకేనా. ఇంకా మేజర్గా ఏముందంటే ఇంకా అది గడిమాను అంటారంట. నేను డోర్కి వేసే లాక్ గురించి చెప్పాను. మేమైతే గడిమాను అని అంటాం అక్క అని చెప్పారు. మేమైతే నాకైతే తెలియదు, మా అత్తయ్య వాళ్ళు అంటారేమో. చాలా వరకు ఇంకా కొన్ని నాకు తెలియని విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి హోమ్ టూర్ వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. మా పిన్ని వాళ్ళు అంటే మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళు ఉంటారు కదా, ఆ ఇంట్లోనే పుట్టి పెరిగింటారు కదా, వాళ్ళైతే గిన మాకు చెప్పింటే మేము చాలా వరకు చెప్పేవాళ్ళం. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క కంటెంట్ ఉంది అని చెప్పారనమాట. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా అందరం ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను. మా పిన్ని వాళ్ళు చెప్పారు మళ్ళీ చెప్దాం ఇవన్నీ మన ఇంట్లో ఉన్నటువన్నీ అని చెప్పేసి. మా పిన్ని వాళ్ళు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఈ వీడియోకి ఇంత రీచ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మా ఇల్లు ఇంతమంది చూసారా అని చెప్పేసి. అందుకని నేను ఇంకొకసారి హోమ్ టూర్ అయితే తీస్తాను. కానీ ప్రతి ఒక్క చోటుకి ఒక మంచి అంటే స్టోరీ ఉందన్నమాట. మా పిన్ని వాళ్ళతో కంపల్సరీ మీకు చెప్పిస్తాను. ఓకేనా. మీరైతే ఇంకా చూస్తూనే ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకొని అలానే నోటిఫికేషన్ ఇచ్చుకున్నారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకేనా. ఇంకా కామెంట్స్ అయితే చాలా వరకు మంచిగా వచ్చాయి. నాకైతే ఎంత బూస్టప్ అనిపించిందంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని చాలానే వస్తూనే ఉంటాయి. ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి నాకు మంచి హోప్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంకా కామెంట్స్లో మేజర్గా వచ్చినదంటే ఇంకా అవేలేండి. చాలామంది జేతులు అంటారు, మీరు ఎవరన్నా జేతులు అంటారా అని చెప్పాను కదా, దానికోసం చెప్పారు. మేము అరుగులు అంటాము అక్క అని చెప్పేసి. ఓకేనా. మేమైతే ఇక్కడ సైడ్ వాళ్ళైతే చాలామంది తాడిపత్రి సైడ్ వాళ్ళు అయితే గిన దానిని జేతులనే అంటామన్నమాట. అంతే ఫ్రెండ్స్. ఇంకేమున్నాయి. ఓకే. ఇంకొకరైతే గిన గాడ్ బ్లెస్ అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మొద్దు కాదు తల్లి గడిమాను, అది మొద్దు కాదు తల్లి గడిమాను అని పెట్టారు. ఓకే అండి, చెప్పారు కదా. దాల్ కాగుని నీళ్లు కాపడానికి ఉపయోగిస్తారు అన్నారు. ఇంకా అయినా ఇప్పుడు పెట్టడానికి కట్టెలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరండి? ఈ రోజుల్లో అప్పట్లో ఉంటే కట్టెలు కొట్టుకొచ్చి అలా కట్టెలు పొయ్యిలో వెలిగించి వాడేవారు లేరు కదా అంట. అవునండి, ఎవ్వరు ఇప్పుడు అంత ప్రాసెసింగ్ పని చేయట్లేదు కదా అసలు. ఇప్పుడు త్వరగా క్విక్ అవ్వడానికి అన్నీ వెంటనే వచ్చేసాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. అలానే మనుషుల బాడీలు కూడా చాలా వీక్అవుట్ అయిపోయాయి అనమాట. అప్పుడు బాగా మంచిగా కట్టెలు కొట్టుకొని అంత బాడీ ఎక్సర్సైజ్ ఉండేది కాబట్టి బాగా హెల్తీగా ఉండేవాళ్ళు. అప్పటికి మనుషులు కూడా తేడా అనమాట. ఓకే. ఇదేంది? నమస్తే అక్క, మీ ఇల్లు చాలా చాలా బాగుంది. ఒకప్పుడు మా ఇల్లు కూడా ఇలాగే ఉండేది. మా అమ్మ అప్పుడు లేదు, 2015లో చనిపోయారు మా అమ్మ. ఈరోజు మీ గుర్తు చేస్తున్నారు. మా అమ్మ కూడా మీలాగే హ్యాపీగా అందరితోనూ ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ వీడియోని హోమ్ ఈజీ రియల్లీ బ్యూటిఫుల్ అంట. చాలా బాగుంది. నాకు నచ్చినప్పుడు ఈ రోజులు గుర్తుకు వచ్చాయి. పొంత ఆలికాగు అరుగులు మా ఇంట్లోనూ ఉండేవి. వేడి నీళ్ళు అప్పుడు అందుబాటులో ఉంటాయి. పొంత ఆలికాగు వల్ల చాలా బాగుందండి. ఇంకా మీరు చేసే వీడియో చాలా బాగుంది. మాది కర్నూలు దగ్గర పల్లెటూరు. మా అమ్మమ్మ మరియు నన్నమ్మ గారి 100 సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు గుర్తుకు వచ్చాయి. చాలామంది మా అమ్మమ్మ గారి ఇల్లు, మా పాతకాలం ఇల్లు గుర్తు వచ్చాయి, చాలా గుర్తు చేశారు అని అందరూ చాలామంది అదే చెప్తున్నారు. మా ఇంట్లో ఇప్పటి కూడా మేము చాలా వరకు మేజర్గా అలాంటి పాతవన్నీ మేము తీసేయకోకుండా అలానే పెట్టుకున్నాము. అది మాకు చాలా అంటే
పూర్వం నుంచి వచ్చిన హౌస్ కాబట్టి ఇంకా ఇంతకుముందు చాలామంది ఉండేవాళ్ళు, చాలా బాగుండేది సందడిగా. ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం అందరూ ఎవరెవరు ఫ్యామిలీస్ అయిపోయారు కదా, ఇంకా తగ్గిపోయిందనమాట. కానీ మేము జ్ఞాపకాలను అయితే ఇంకా అంటే ఓల్డ్ ఏజ్ గోల్డ్ అంటారు కదా, అలానే ఫాలో అవుతున్నారు మా వాళ్ళు అయితే గిన. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. చాలా వరకు కామెంట్స్ అయితే చెప్పాను, నాకు తెలిసిన కామెంట్స్ వరకు. మేజర్గా ఉన్నాయి కామెంట్స్ ఒకటే చదివాను. చాలామంది చాలా బాగుందనే చెప్పారు. ఇంకోటి అనమాట అనకండి అక్క అన్నారు. ఓకే అండి, ఇప్పటి నుంచి ఖచ్చితంగా ట్రై చేస్తాను అనమాట అనుకోకుండా. ఓకే, ఇంక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మా పిన్ని వాళ్ళు అందరం కలిసి వెళ్ళినప్పుడు, మా పిన్ని వాళ్ళు అయితే పిల్లప్పటి నుంచి ఉన్నారు కదా, ఆ ఇంట్లో ప్రతి ప్లేస్కి ఒక స్టోరీ ఉందన్నమాట. ఆ జేతులని చూపించాను కదా, ఆ జేతికి మొత్తం ఒకటే దోమతెర ఉండేదన్నమాట. అప్పుడు పిల్లలు అందరూ ఒక దోమతెరలో పడుకునే వాళ్ళంట. అలా అన్నీ చాలా వరకు ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ వీడియో అయితే మళ్ళీ తీస్తాను నేను. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకుని అలానే నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఎలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. లైక్ చేసి చూసారంటే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ లాస్ట్ వరకు మా వీడియో చూసినందుకు. బాయ్.